గణేశునికి గరకపోసలు పెట్టిన, శివునికి అభిషేకం చేసిన. నాకెందుకు పెళ్ళి అయితే లేదు, నాకు పిల్లెందుకు దొరుకుతలేదు? 100 సంబంధాలు చూసిన, అందం తక్కువనా, డబ్బులు తక్కువనా, అన్నీ ఎక్కువనే. మరి పెళ్ళి ఎందుకు అయితే లేదు దేవుడా? అయ్యా వస్తానా, నాకు పెళ్ళేటట్టు చూడు తండ్రి. నీకేం తక్కువ చేసిందయ్యా? నాకే ఎందుకయ్యా అదొక్క లోపం పెట్టినావు? అందం లేనా? నాకేమైనా ప్రాబ్లమా? నా పెళ్ళి కానీ స్వామి, నీ గుడంతా సాగు చేస్తాను, వచ్చినప్పుడల్లా ఊడుతానా, అంతా కడుగుతానా, నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తానా, నన్ను కరుణించవయ్యా. ఈ కిరాయికి ఇచ్చినోడేమో పైసలకు ఆగుతలేడు, నా దగ్గరనేమో పైసలు లేవు. పోయిన నెల అంటేనేమో ఆ పెళ్లి పిచ్చంతో కట్టించిన. ఈ నెల ఏం చేయాలి? ఈ నెల కూడా వాడిని బురుడి కొట్టించి కట్టిస్తాగు. అక్క రత్తు ఎక్కడికి రా? భాస్కర్ అక్కడికి అక్క. నువ్వటే పోతున్నావా? నేను కూడా అటే అక్క, వెళ్దాంపా. ఆకలి అవుతుందా లతక్క? రత్తు, అరే వెంకట్ నువ్వెటు? నేను భాస్కర్ దగ్గర పోతున్నా, మస్తుగా ఆకలి అవుతుందంటే. అవునా? నేను కూడా అటే రా, పోదాంపా. అవునా? అబ్బా ఎంత పెట్రోల్ ఉన్నది, ఒకసారి చూడాలి. బా పెట్రోల్ లేదు మా అన్న ఎక్కడ. సినిమా రిలీజ్ అయింది, చూద్దాం అంటే పైసలు లేవు. పోయి భాస్కర్ అన్నను పైసలు పోదాం, సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. అరే ఎటు పోతానవరా? భాస్కర్ అన్న కాదు. సరే నువ్వు పో, నేను వస్తా. అరే వీడు భాస్కర్ అన్న కాడికే పోతా. ఇప్పుడు నేను డ్రెస్ ఎట్లా అడగాలి భాస్కర్ అన్నని? అయ్యో ఏం కాదు, పోతే పోను. నేను కూడా నేను మెల్లగా పోయి అన్నని గోకి పైసలు తీసుకొని ఎట్లని అలా డ్రెస్ కొనిపించుకోవాలి అన్నయ్యతో. అరే రత్తు, రే రత్తు, ఇటు పోతానా? భాస్కర్ అక్కడికి. భాస్కర్ అక్కడ నాని బంగారం చెప్పకుండా పోతాను కదా. బుజ్జిగాల ఇంతే ఉంటారా? పోదాం పారా. పోదాం పా. ఎక్కడికి పోతారా మీరు అందరూ? మీ అంతా భాస్కర్ దగ్గర పోతున్నాం. అందరంటేనా? సరే పోదాం పా ఆడికే. అరే వెంకట్గా, అక్క ఊళ్ళో ఏ గుళ్ళ చూసినా వాడే కనబడతాడు కదరా. ఇవాళ ఎక్కడున్నాడో? అక్క ఇవాళ బుధవారంగా అక్క వినాయకుడు గుడ్లు ఉంటాడు. అది అగో అక్క, అన్న ఆడున్నాడే. అరే ఈసారి ఎట్లనన్నా నువ్వు అయితే అడు చూడు. అన్నయ్య ఇంకా దొరికింది, నాకు టిఫిన్ కి డోకా లేదు. అబ్బా, పోయిన నెల లెక్కనే ఈ నెల కూడా వాడిని బురుడి కొట్టించి ఇంటికి రాయి మందం పైసలు వసూలు చేయాలి. ఇవాళ ఏదైనా చెప్పి మనతోటి ఎట్లనైనా మాట్లాడి ఇవాళ ఒక డ్రెస్ కొనుక్కోవాలి నేను ఖచ్చితంగా. ఈ రోజు అన్న దగ్గర పైసలు వసూలు చేసి బండ్ల పెట్రోల్ కొట్టించుకొని ఊరంతా తిరుగుతా. అరే రత్తు ఏందిరా? అరే ఇవాళ ఎడ్ చేసి అన్నతోటి ఫుల్ బాటిల్ మనం పట్టిద్దాం పారా. అడుగు. అరే మీ దుంపలేగా గజ కట్టి కొనిరేంద్రా, దేవుడు భయపడతాడు కాదరా? నా ఇవాళ బుధవారం అని చెప్పి నాకు తెలుసు, నువ్వు ఇటు ఉంటావు కూడా తెలుసు అని చెప్పి మేము వచ్చినామన్నా. అరే భాస్కరు, నువ్వు గుళ్ళగా పేడుంటావురా, ఎందుకు రకంతగానం భయపడతాను? అన్నా పూజ చేద్దామని వచ్చినావా అన్న? అరే మీరే మనుషులరా, నేను నా పని నేను చేసుకుంటా అంటే జరుగురి, చెత్త మీద పడతా జరుగురి. అరే వెంకట్, ఏం చేయాలరా మరి? ఇవాళ బుధవారం వినాయకునికి మొక్కాలని వచ్చిండ్రా. నేనెందుకు భయపడ్డానే? మీరు అంత గట్టి కొరే వరకు నాకు భయం అయింది. ఇంకా శ్రీకాంత్ ఏం చెప్పాలి శ్రీకాంత్, నాకు గోస ఎక్కడ సెట్ కాక ఆఖరికి దేవుని మొక్కుకుందామని వచ్చిన. మీరేంద్రా అందరు ఒకటేసరికి ఇట్లా వచ్చారు? అరే భాస్కరు, నువ్వెంత మొక్కేం లాభం రా, నీ ముఖాన బొట్టే పెట్టుకోలే. అవునక్క, అన్న మర్చిపోయినట్టున్నాడు కదా. ఓ అన్న నువ్వు బొట్టు పెట్టుకోలేదు కదా? మర్చిపోయినావా అన్న? ఏందే నా ముఖానికి బొట్టు లేదా? ఓ ఏదో లోపం జరుగుతుంది అనుకున్నా. ఈ 100 గిట్లనే పోయినట్టున్నాయి, నా మధ్య మంట. సారీ దేవుడా, నన్ను క్షమించు. మీరు వచ్చి ఎంత మంచి పని చేసిర్రా, మంచిగా అంటుందారా? మీకు ముఖాలకు కూడా ఎవరికి లేవురా, మీరు కూడా పెట్టుకోండి. ఇట్రాండి అందరు, ఇట్రాండి. ఓలా తక్క నీ ముఖానికి కూడా లేదా, పెట్టుకో.
లేదు అరే భాస్కర్. లేదు నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళు పెట్టుకోవాలి. నువ్వు కూడా పెట్టుకో అన్న మా కూడా పెట్టావు అన్న. ఆగరాదురా వీళ్ళు పెట్టుకొని ఫస్ట్. అరే నాకు తొందరగా పెళ్లి కావాలని మీరు కూడా మొక్కుకో రాదురా. అందుకే వచ్చినావు ఇక్కడికి. దారా సన్నిధా పెట్టానా కొంచెం ఇట్లా ఆడు బంది కావాలని మొక్కరా అన్న మా కోసం కూడా. అన్నత్తే ఆగురా. నాకు తొందరగా పెళ్లి అయితే మన అందరికి మంచిగా. ఏ శ్రీకాంత్ నువ్వెందుకు పక్కకు పోతాను ఇట్రా? నేనెందుకు పోతానన్నా, చెప్పులు ఇప్పడానికి పోయినా. ఓ శ్రీకాంత్ గట్ల చేయకు, నాకు పెళ్లి కావాలని మంచిగా మొక్కు. మొక్కిదా అన్న నీకన్నా ఎక్కువనా? అదే అంటానా, బొట్టు లోపల పెట్టే తాగురా, అందరు ఇక్కడనే ఉంటుంది. అరే వెంకటు వీడు దేవుణ్ణి బాగా గోసగుచ్చుకుంటాండ్రా. నీ మర్చిపోయి బొట్టు పెట్టుకోలే. దేవుని దేవాల మా లతక్క చెప్పుడు వల్ల నేను బొట్టు పెట్టుకున్నా. నాకే కాదు వచ్చిన వాళ్ళు అందరికి పెట్టిన. నా కోసం ఒక్క ప్లాన్ చేసి ఒక మంచి అమ్మాయిని నాకు అట్లా చూడుతాండ్రి. చూసినవా, నా దోస్తులను కూడా రప్పించిన నీ దాకా. దేవుడా ఈ పని అయితే అయ్యేటట్టు చూడు. నీ మళ్ళీ వచ్చి నీ మొత్తం సేవలు చేసుకుంటా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు పాపం, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడేసి అవునరా. అయితే కానీ మీరందరూ ఇటు ఎందుకు వచ్చారు? అరే భాస్కర్ నీతో ఒక విషయం మాట్లాడాలిరా. ఏంటిదక్క? ఏం లేదురా భాస్కరు, నేనైతే నీ పెళ్లి కావాలని దేవుళ్ళకి ఎన్ని పూజలు చేస్తానో తెలుసారా. మొక్కని దేవుళ్ళు లేడురా. మొన్న ఒక అయ్యగారి దగ్గరికి పోతే ఆయన ఒక పెద్ద వ్రతమే చేయమని చెప్పిండు కాదురా. ఓ ఇంట్లో పీఠమే పెట్టినా, పీఠం పెట్టి నీ కోసమే చేస్తానురా. మా భాస్కర్ గారికి తొందరగా పెళ్లి కావాలి దేవుడా, మా భాస్కర్ గారికి తొందరగా పెళ్లి కావాలి దేవుడా అని. కానీ దానికి ఖర్చు అవుతానేరా బాగా. ఖర్చు గురించి ఎందుకు ఆలోచిస్తానవా అక్క? నా పెళ్లి కూడా ముఖ్యం. అదేరా నేను కూడా అదే అనుకున్నా. మా భాస్కర్ గాని పెళ్లి ముఖ్యం గానికి పైసలదేమున్నదా, 10,000 అట్లా నెలకు. 10,000 ఏందే పిచ్చిదానా? 20,000 తీసుకో. వ్రతం మాత్రం అరే అసలు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పీఠ ముందే కూర్చుంటాను నేను. ఇక అసలు తినుడు కూడా తింటలేను. మధ్య మధ్యలో ఏమైనా తినక్క మళ్ళీ నీకేమైనా అయితే వ్రతం అవుతుంది. నాకు నీ పెళ్ళే ముఖ్యం రా. తిండి ఇదంతా ఎవరికి కావాలి? 10,000. 20 తీసుకో. వచ్చే నెల కూడా ఇప్పుడే ఇస్తా. ప్రతి నెల చేయమన్నాడు రా. నెలకొక్కసారి చేయాలి వ్రతం. ఎందుకు భయపడతాను? నన్ను అడుగు. ఏదాకా చేయి నువ్వు. మొత్తం అసలు నేను ఇక దాని మీదనే ఉంటారా, పూజ మీదనే ఉంటాను. తిండద్దు నీళ్ళొద్దు. మధ్య మధ్యలో మళ్ళీ నువ్వు తినా అంటాను. ఇగో ఇంకొక 3,000 ఇస్తానా. అరటి పండ్లు కూడా పెట్టుకో, చేపులు పెట్టుకో, అంగురాలు పెట్టుకో. తినుకుంటే చెయ్యి. తినుకుంటే చేయొచ్చు. అది తినుకుంటూ చేయొద్దురా. అయితే తినకు. 3,000 తినుకుంటూ చేస్తే మళ్ళీ నీ పెళ్లి ఎట్లా అవుతుందిరా? 3,000 వెనకకు తీసుకో అన్న. ఉండని అట్లా ఉండని అట్లా ఉండని. 23,000 ఇస్తానా. పూజ మాత్రం గట్టిగా. అరే అసలు పూజ దగ్గర లోటే లేదురా. అయ్యగారు నిజంగా రా, నీ పెళ్లి కావాలరా, నాకు కావాల్సింది అదేరా. నాకు కూడా పెళ్లే కావాలి. ఇప్పటికే లేట్ అయింది, బాగా లేట్ అయింది. ఎన్ని దేవుళ్ళకి కష్టపడతానం రా అసలు మొక్కలేక. అయ్యగారు చెప్పిండ్రా ఈ వ్రతానికి ఖచ్చితంగా మీ తమ్ముడికి పెళ్లి అవుతుందమ్మా అని. అవుతుందని చెప్పిండు ఆయన. మొత్తానికి పైసలు అయితే వచ్చింది. ఏం తెలియదక్క అక్కడ ఆగినావు ఇట్లా. అరే భాస్కర్ ఫోన్ వస్తుందిరా, అయ్యగారు ఫోన్ చేస్తాడు, మాట్లాడొస్తా. అవునా? పోవే తొందరగా. ఇక బార్రా, పూజ అయితే మంచిగా గట్టిగానే అయింది. అది ఫోన్ మాట్లాడేస్తుంది పాండి. అరే మీరు నడువురా. ఏంద్రా ఏంద్రా? పొద్దు నుంచి టిఫిన్ చేయాలన్నా, నువ్వు కనపడేవారు కాగామేనా? ఎందుకురా? నేను ఎటు పోతారా? గుడికానే ఉంటా కారా. అందుకే వీళ్ళంతా పట్టుకొచ్చిన. మంచి పని చేసినావు, అందరికి బొట్లు పెట్టి మంచి పని చేసినావు. మొన్న అయ్యగారు ఏమన్నాడు తెలుసా? నువ్వు 4-5 చేయి అడిగాలి, 4-5 బొట్లు పెట్టాలి, అప్పుడు నువ్వు ఇంకొకరు పోయి బొట్లు పెడతావు అన్నాడు. నువ్వు ఉండాలరా నా పక్కకు. అందుకే నేను టిఫిన్ చేస్తా. 1,000 చాలుతారా? 1,000 కూడా ఎందుకని అడగవా? ఎందుకు? ఊకే నేను ఇబ్బంది పెట్టద్దని చెప్పి. అరే వెంకట్, నా పెళ్లి కావాలంటే 1,000 కాదురా, 1500 తీసుకో. దగ్గర పెట్టుకో. మళ్ళా నేను దొరక నీకు. నేను ఏ గుళ్ళు ఉంటానో నువ్వే ఏడుకొస్తావురా. ఉంచుకో. థ్యాంక్ యూ సో మచ్. కదానికి నీ పెళ్ళిళ్ళు అయితే తలకాయ కూడా తేయాలి. ఏంది తలకాయతో ఆగుతావా? నల్లి బొక్కలు మొత్తం మీ ప్లేట్లోనే ఉంటాయి. సూపర్ అన్న. అరే సన్ని వాడు దూర్రా, అన్నతో ఎట్లా పైసలు పట్టిస్తాడు. మరి నువ్వు ఆగురా, నేను సెట్ చేస్తాం. మనం అందరం ఎందుకు అట్లా అవుతాను? నేను ఉన్నా కదా, ఆగు. ఊరిని అబ్బా పైసలని వాళ్ళకే వచ్చేటట్టునే. మరి నాకు సినిమాకి ఎట్లా? గింత మందేగా పడ్డాక ఏమైనా డ్రెస్ ఎట్లా కొనిస్తాడు? నీ అవ్వ వీళ్ళు ఎటన్నా పోని. నేనైతే భాస్కర్ అన్న పైసలు కచ్చుకుంటా. భాస్కర్ అన్న ఇటు పోకి ఆడనే ఉండే ఎత్తానా. అవును ఎందుకు పిలుస్తాను. సరే నేను మాట్లాడతాను. నువ్వు సరే దారా శ్రీకాంత్. భాస్కర్ అన్న చెప్పు శ్రీకాంత్.
అన్నా భాస్కర్ అన్న, చెప్పు శ్రీకాంత్. నేను నీకోసం గుడికి పోయినన్నా. ఎందుకు శ్రీకాంత్? కొబ్బరికాయ ఇయ్యడానికి పోయినా, ముడుపు కడతాను. అవునా శ్రీకాంత్? అన్నా బండ్లో పెట్రోల్ లేదన్నా. ఎంత కావాలి శ్రీకాంత్? ఒక 1000 రూపాయలకి అన్నా. ఓకే శ్రీకాంత్. ఇగో శ్రీకాంత్, ఒక్కటి కాదు 2 కొబ్బరికాయలు కొట్టి ముడుపు ఏదో మంచిగా కట్టువాను. ఇక 1000 రూపాయలతో ఏం తిరుగుతావు కానీ 1500 బండ్లో పోయించుకో. ఎప్పటికి అయ్యగారు చుట్టే తిరుగు. అర్థమైందా? ఓకే అన్నా, నీకోసం పోతానా? పోవాలి. ఎందుకంటే నాకు పెళ్ళి అయింది అనుకో, అందరం మస్తు పార్టీ చేసుకుందాం. ఏమంటావు? రైట్. కానీ ఓకే అన్నా. ఇక వాళ్ళని కూడా పిలిచి పని సెటిల్ చేస్తే అయిపోతే వాళ్ళు పాపం ఎందుకో చూస్తారు. రాలి. సరే అన్న, నేను పోతా తొందర. పో. అన్ని తొందర పోరు, అందరూ వసూలు చేస్తాను. అరే అటు అద్దు కానీ అన్నని ఇటు తీసుకుపోయి నిమ్మలా నేను సెట్ చేస్తుందా, నిమ్మలా పోందా నువ్వుదా. అరే మీరు కూడా ఇట్రా అండి. ఇక మళ్ళా లేదురా. ఇగో నీ దగ్గర 1000 రూపాయలు పెట్టుకో. ఓయ్ ఇక నీ దగ్గర 1500 పెట్టుకో. నేను గుళ్ళ పొంటి తిరుగుతాను కదా, మళ్ళీ మీకు కష్టం అయితే దొరక. ఇగో ఇంకో 500 పట్టుకో. ఇక కూడా 500 పెట్టుకో. పారా ఇక పోదాం పాన్. అన్న అన్న సైడ్ రావా అన్న. ఏందిరా మీరిద్దరు ఇక్కడ పక్కకి ఎందుకు నిలబడ్డారా? ఏమైందన్న మళ్ళీ వారి మందాయి పూజ చేస్తారా? అన్న మందాయి పూజ చేస్తే మంచిగా నీకు మంచిది మొక్కను మందాయి మంచిగా రావద్దు అన్న. పెళ్లికి వాళ్ళు వద్దా అన్న. అన్నకి ఇట్లా చేస్తాను. ఇట్లా కూడా పూజలు ఉంటాయా? ఉంటాయి అన్న. అవును చేద్దాం అనుకో, దేవుని కూడా మంచిగా అనిపిస్తుంది. అవును, ఏదో గుళ్ళేనట తాగుతారట, మందు పెడతారట. అక్కడ మైసవకి ఇట్లా పోతారు చూసినా గుళ్ళే. మేము ఆ గుడికే పోయి మొక్కుతాం అన్న. మైసమ్మ గుడికానే మీరందరూ ఉండాలరా నాకు తోటి. ఎదగలరా? చెరిపోయినందుకు లేదా? చెరిపోయిన 1500 ఇంకో 500 ఎక్కువనే ఉన్నాయి. మందు తాగుతా మరి స్టాప్ తినకపోతే పేగులు మాడిపోవా? అదే మరి ఇంకా 500 సరిపోదు కావచ్చు. మంచిగా మొక్కుర్రా. మాకు మంచిగా దొరకాలని మొక్కుతాను. మంచి వదిన అన్న, మంచి వదిన రావాలి. వస్తా అన్న. ఇంకో 1000 రూపాయలు తీసుకో. కాదు కానీ ఒక చిన్న డౌట్ అన్న. ఏంద్రా? మరి పెళ్ళైనాక మరి వదిన వచ్చినాక మమ్మల్ని మొత్తం హైలైట్ ఉంటుంది. ఇంట్లోనే తాగుడు కావు, వదినే మొత్తం మనకు చేసి పెట్టి మా అందరికి ఏంద్రా మంచి వదన తీసుకురావాలి. ఖచ్చితంగా మీ అందరు మంచి వదిన రావాలని కోరుకోండి. సూపర్ వదిన వస్తుంది. సూపర్. ఇంతకు నతకేదన్నా అది అయ్యగారితో గేట్ కాడ ఫోన్ మాట్లాడుతుందిరా. నువ్వు అది ఇంకా పెద్ద పెద్ద పూజలు చేస్తాందిరా నా గురించి. కానీ మీరు అందరూ టైంకి వస్తారు తెలుసారా? గుడికాడికి వస్తారు, నేను 7 ఉంటాడికి వస్తారు. మీలాంటి దోస్తులు నాకు ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్ డే మనం మస్తు గ్రాండ్ గా చేసుకుందాం. మంచి బంగారం దొరుకుతుంది అన్న. చూసిన వాళ్ళు. అరే మీరు ఇలా సాయంత్రం పెట్టుకోకుండా మన ఇంట్లోనే మొత్తం పార్టీ అరేంజ్ చేస్తా. దాని విలువ లతక్క దా. మీలాంటి దోస్తులు దొరుకున్న అదృష్టం రా. నీకు గుడ్ న్యూస్ రా. అయ్యగారు రేపు ఇంటికే వస్తా అన్నాడు రా. మన పూజలు గ్రాండ్ సక్సెస్ రా. గంట పెద్ద అయ్యగారు ఇంటికే వస్తా అన్నాడు రా రేపు. లత నువ్వు ఉండాల్సిందానివే నా టీమ్ లా. మరి ఏందిరా తమ్ముడు, ఎట్లా చేస్తా నేను? హలో అయ్యగారు, అవునా? ఇక్కడ అరే మా పక్కకే కదే. రేపు నేను వస్తా, 11 గంటల వరకు వస్తా. ఒక్కనే వస్తా, ఎవరు రారు. అమ్మ వాళ్ళు లేరు, ఊరికి వేరు. అబ్బా అయ్యగారు, నువ్వు ఇలా సాయంత్రం రా, 2 బీర్లు కొనిస్తాను. వా అయ్యగారు, నువ్వు అయ్యగారు కాదుగా, దేవుడు వా నువ్వు. సరే నేను ఉంటానా. తమ్ముడు ఏంటిది? మీ అందరికి ఒక గుడ్ న్యూస్. సిగ్గులు ముగ్గులు ఎత్తానే. మన పక్కకు ఉన్న ఊరున్నదా, ఆడొక అమ్మాయి ఉన్నదట, చూడ్డానికి రమ్మని. కాకపోతే మీరు చేసిన పూజలు నేను చేసిన పూజలేరా. మీరు రేపు పొద్దున ఎటు పోకురి. నేను అమ్మాయిని చూసి వచ్చినాక మళ్ళీ మేము లాగా అట్లా కాదురా, మేము కూడా వస్తాం రా. గాడికి మీరు వచ్చి ఏం చెప్తారా? అరే మేము చూడద్దారా, ఉండేది మంచిగా చూడద్దారా మేము పిల్లను వదిన చూడద్దా అన్న. మేము ఇట్లయితే ఎట్లా అన్న? సరే పాటు మీరు అందరు కలిసి చేసి అందరం కలిసిపోదాం అన్న. 11 వరకు పోదాం రా, టైంకే పోదాం. సరే మీ అందరు రేపు పొద్దున 11 గంటలకు రెడీ. సరే టెంపుల్ పోయాం, మంచిగా మనం పెద్ద వెహికల్ మాట్లాడుకుందాం, హ్యాపీగా పోదాం. నడువు.
సాయంత్రం పార్టీ అను. ఇలా సాయంత్రం లేదా ఎటుపోకరి ఇలా మన ఇంట్లో ఫుల్ పార్టీ. సరేరా తమ్ముడు, కంగ్రాట్స్. వీని పెళ్లి పిచ్చేమో గాని మా జేబులు మస్తు నిండుతాయి. రేపు కూడా వీని దగ్గర ఇంత డబల్ పట్టించాలి. ప్రభా బావే, ఇవాళ అసలే అన్న పెళ్లి చూపులు, ఎంత సంతోషంగా ఉన్నాడు కదా. అవునక్క, అసలే వదినని చూడాలని ఎక్సైట్మెంట్ ఉన్నది. అవును, తొందరగా పోవాలక్క. ఫాస్ట్ వెళ్దాం పదవే. పద పద. అరే ఇంద్ర ఎంత లేట్ చేసినావు? అన్న నైట్ వండుకునేసరికి లేట్ అయింది అన్న. నువ్వు పెళ్లి కొడుకు భాస్కర్ అన్న. భాస్కర్ తోడి పెళ్లి కొడుకుంటారా? భాస్కర్ అన్న చూస్తే ఏమనుకుంటాడో ఏమో. ఏమనుకోడు కానీ రే ఫస్ట్ భాస్కర్ దగ్గర ఆకలి టిఫిన్ చేసిపోతాం. అవునన్నా, నాకు దాకలేదు అని చేసిపోయాం. సరే అరే వెంకట్, మేమే లేట్ అంటే మాకన్నా లేట్ గా వస్తాండి మీరు. అక్క విని వల్ల లేట్ అయింది అక్క. అవునా? ఆ. తొందర పోదాం తాండ్రా. అదో అన్న ఏందన్నా మాకన్నా ముందే పోతున్నా? భాస్కర్ అన్న చూస్తాను అగో అన్న అక్కడ వెయిట్ చేస్తుంది ఆల్రెడీ. అప్పుడే చెప్పలేదు అన్న అక్కడ వెయిట్ చేస్తాడు అని చెప్పలేదు మీకు. అన్నకు పెళ్లి కావద్దని నచ్చున్నది మీకు అందరికి. అరే అన్నకు పెళ్లి కావాలని నాకు మస్తు ఉన్నదిరా. అంటే మాకు లేదా? పాండ్రి అందరికి ఉన్నది. చూడు చూడు మన పెళ్లి చూపులో పోతానా, ఈ అయ్యగారేమో ముందే తాళం వేసుకొని పోయిండు. నిన్న సాయంత్రం వచ్చి అయితే మంచిగా దక్షిణ పట్టుకుపోయింది. నేను ఇచ్చిన దక్షిణతో ఆయన ఇల్లు కూడా కట్టుకున్నాడు మంచిగా. అరే ఇది రారా, టైం అయితే తొందర రాలే. దేవుడా దేవుడా, ఈ ఐటైపు చూడు ఎట్లనైనా నీకు 100 కొబ్బరికాయలు కొడతా. ఇంత లేటారా రాలే. అరే భాస్కర్, నువ్వెన్ని పూజలు చేస్తే ఏం లాభంరా, నీ ముఖానికి పెళ్లి కలే రాలే. ఇందాక అట్లా అంటున్నావు? అన్న చూడు పెళ్లి కొడుకులానే ఉన్నాడు కదా. ఎక్కడ్రా వాడి ముఖాన బొట్టేదిరా? అవునుగా అక్క. అన్న ఇందన్న బొట్టే పెట్టుకోలే. ఓ బొట్టు పెట్టుకోపో ముందు. అబ్బా ఇయ్యాల కూడా మర్చిపోయినానే. అబ్బా దేవుడా, నువ్వు చెప్పకపోతే నాకు ఏమవునా ఇయ్యాల. ఒక్క నిమిషం ఆగే. ఈ అయ్యగారు లేకపోయేసరికి మర్చిపోయినాక. అరే చూడు రా, మంచిగా అంటుందా లేదు? మంచిగా అంటుందారా? ఓకేనా? ఇప్పుడు చూడక్క అన్న ఎట్లున్నాడు. అరే వానికి పెళ్లి కల చూడరా ఎట్లా వచ్చిందో బొట్టు పెట్టంగానే. అరే అన్న అంటే ఏమనుకున్నావు మరి? అవునారా, నిజంగా ఎంత మంచిగా ఉన్నానా? ఎంతనా పెళ్లి చూపులో పోతాను గారా, ఈ మాత్రం ఉండాలి. అరే నువ్వు అందరిని అడుగుతానా, ఆ పిల్ల నన్ను ఓకే చేస్తారా ఇంతకు? అన్నా నీకేందన్నా మస్తుగా ఉన్నావు. కానీ అన్న అద్దాలు పెట్టుకో, ఇంకా మస్తుగా ఉంటుంది తెలుసా? అరే వెంకట్ గా వీడే ఇంత అందంగా ఉంటే వీనికి కాబోయే పిల్లం ఎంత అందంగా ఉన్నదోరా. అన్న ఒక్కటన్నా పోయేటప్పుడు టిఫిన్ చేసిపోదాం, ఆకలేతుందన్న. నిజం రా భాస్కర్, ఆకలి అవుతుందిరా. వెంకట్గా ఇప్పుడు టిఫిన్ ఏందిరా? ఆ అయ్యగారు 11 గంటలకు ఒక్క నిమిషం దాటినా అమ్మాయిని చూడొద్దన్నారా. ఒకవేళ చూస్తారట ఘోరంగా కీడున్నదట్రా. 10 సంవత్సరాల దాకా పెళ్ళే కాదట నాకు. అర్థమైందా మీకు? పెళ్లి చూపులు చూసినాక మంచిగా అటు అటే హోటల్ పోయి ఫుల్గా బిర్యానీ తిందాం, చికెన్ తిందాం, మటన్ తిందాం. ఫస్ట్ అయితే నా పెళ్లి కానీరా. వెంకట్గా నీకు వెహికల్ మాట్లాడమని చెప్పిన ఏమైందిరా? మాట్లాడినావా? అన్నా నీ కోసం కడుపేం మార్చుకుంటావన్నా, కానీ ఇంతకన్నా ముఖ్యం నీ పెళ్ళే మాకు ముఖ్యం అన్న మాకు. అవునరా. అన్న ఇంకోటి చెప్పనా అన్న, ఆ ఊర్లకు వెహికల్స్ ఏం పోవంటన్నా, వర్షాలు ఇట్లా పడ్డాయి కదా, అందుకని ఈ సందులకెళ్ళి పోతే 3 కిలోమీటర్లు అన్నా. అరే భాస్కర్ గా గుళ్ళకి కదా మనం మెట్లెక్కి ఎట్లా నడుచుకుంటూ పోతామో అట్లా పోవాలరా నువ్వు నీ దేవత దగ్గరికి, అప్పుడు పెళ్లి అవుతుంది. అరే లేట్ అవుతుంది నడువురా, ఇప్పటికే మస్తు లేట్ అయింది. అవునరా లేట్ అయితే నడువురిగా. అరే వెంకట్గా అన్న నువ్వేంద్రా నా లెక్క తయారైచ్చినావు? నీకు తోడి పెళ్లి కొడుకున్నా నేను. అరే కరెక్టే కదా, పెళ్లిలో తోడు పెళ్లి కొడుకుంటాడు కదా. మరి సూపర్ రా వెంకట్, నువ్వు ఉండాలరా. అయితే కానీ అద్దాలంటే ఎగురా అన్న మర్చిపోయినా అన్న ఆగు. అరే నేనంటే ఎంత ప్రేమరా నీకు. పెట్టుకో అన్నా, ఇక నీకు అక్కడ పెళ్లి అవుతుంది అన్నయ్యా. ఓకే చెప్తా నన్ను పక్కా. చిన్న నడురా, నడురా. అరే వెంకట్గా అన్న నువ్వేంద్రా గింత బురదలా తీసుకొచ్చినావు? నా ఇదే దగ్గర అన్నా. ఎట్లరా? అన్నా గట్లవే అయినా అనుకో, ఇక్కడ ఒడ్డు వస్తుంది. ఆ ఒడ్డెక్కి ఆ ఒడ్డు దిగాలి. దిగుడుతోనే కట్ట ఎక్కినావు అనుకో, గదే వదిన వాళ్ళు ఇల్లన్నా
ఇంత బురదలకే అవసరం అరా వెంకట. నా గిట్ల నువ్వు పోతేనే దగ్గర అన్న మనకి. నువ్వు నడిచి చూపిరా. ఇక చూడన్నా వీడు బాగానే నడుతాడుగా. ఓ లత, నువ్వు ఎంతసేపు నడతావే, తొందరరా. అరే మీరు మంచిగానే పోతాను కానీ నాకు నడవత్తలేదురా, ఆగరాదుండదా. అరే భాస్కర్, ఇంత బురదలో నడిపిస్తానవేంద్రా? వానికి వెంకట గానికి తెలుసాట ఈ రూట్ చాలా దగ్గర అంటాడు. వాడు చూడరా ఎంత ఫాస్ట్ గా పోతున్నాడు. నడవరాదు వాడిని ఎక్క. ఏమోరా, మొత్తం అంత బొందలు పాటు పడ్డదిరా. ఏం కాదు. అరే ఆగురా, మేము కూడా వస్తాను. ఓ అన్నా జల్లి రావే, ఇంకా పెళ్లి కొడుకే గట్ల మెల్ల నడుస్తావా అన్న, జల్లి రా. అరే భాస్కర్, పోతాంటే తొవ్వల అమ్మవారి గుడి ఉన్నదిరా. ఉన్నది. ఆడ దండం పెట్టుకొని పోదాం రా, అంత మంచి జరుగుతుంది మనకు. టైం కాలే ఇంకా. టైం ఉన్నది. నిజమక్క నువ్వు అన్నది కరెక్ట్. దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు ఉంటే నాకు తొందర పెళ్లి అయితే. అదేరా అందుకే. అరే ఇంకా ఆగురా, వస్తాను. వాళ్ళే కురుకురు అందరు. ఓ అన్న ఇదే గుడి అన్న, ఈ గుడి దగ్గర కూడా లేట్గా వస్తారా అన్న, రా జల్లి. అరే నీ అంత స్పీడ్ గా మేము నడవద్దారా? అత్తాన ఆగరాదు. ఏందే పాప, వాడు నా కోసం తాపత్రయపడతాను. వాడిని ఆపుతాను. వస్తున్నాడు, నువ్వే స్పీడ్ గా. అరే నడవద్దారా, టైం అవుతుంది. పార్రా తొందర వాండి. అన్న ఏందన్నా గింత లేట్గా వచ్చిల్లు? అరే నడవద్దారా, ఆ పొలాలకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళి తీసుకొచ్చిన నువ్వే గాడిది. అన్నా ఆ పొలాలకు వెళ్ళి గట్టెక్క వరకు ఎండ బాగా కొడుతున్నాను, ఆయాసం అవుతుంది. మనిషికో తల ఒక్కొక్క లీటర్ వాటర్ బాటిల్ తెప్పి అన్న, అలానే లేసులు, చెగుడి ప్యాకెట్లు, థమ్స్అప్లు, స్పైట్లు మజలు తెప్పి అన్న, ఆకలిస్తుందన్న. అరే మనం పోయే పని ఏంటిది? నువ్వు చెప్పే లిస్ట్ ఏంటిదిరా? ఇక్కడ నన్ను కదరా వాదినోళ్ళు చూసి వచ్చినాక చేద్దాం రా. లేదన్నా కొంచెం దగ్గరనే కానా చేసిపోతుంది. అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి తిండి లేదు, తాగులేదు, ఏం లేదు. పెళ్లి సూపులు అయినాకనే అన్ని. పిచ్చి పిచ్చి జోకులు చేయకూరి. నేను కాలు కడుకొచ్చుకుంటా, మీరు కూడా కాలు కడుకొచ్చుకొని దేవుని మొక్కు తొందర పోదాం. అరే నీకు బుద్ధునారా? లేసులాట, థమ్స్అప్ లాట, స్ప్రైట్ లాట, మజాలాట, బీర్ బాటిల్ అట బూతులు వలుగుతాయి ఒక్కొక్కరు. ఇక మీరు బాగా అలవాటయ్యారు. వెంకట్ గా వీడు పెళ్లి కాకముందే ఎట్లున్నాడంటే పెళ్ళైన తర్వాత మనకు అదేందిరా. ఏమో అక్క, ఇందాక గుడికాడ కూడా అడిగితే ఇప్పుడు కాదురా అంతా పెళ్లి చూపులు అయిపోయినాక అన్నాడు. అప్పుడేమో అడుగుతుంది కట్టెకలు తీసి డబ్బులు ఇచ్చేది. పెళ్లి చూపులు అడుగుతున్న మాట ఎట్లా చేంజ్ అని చూసినా అక్క. మనము పని చేయాలరా, ఎట్లయినా ఈ పెళ్లిని జడగొట్టాలరా మనం. మన దగ్గర ప్లాన్ ఉన్నదిరా, వర్కౌట్ అవుతుందట. చెయ్యాలి, లేకపోతే వీడేంద్ర ఇంతగా నమ్మారిండు. ఫోర్ని చూడముందే ఇప్పుడే ఇక ఫోర్ని చూసినాక ఇక మనల్ని మనం ముఖమే చూడరా వాడు. అంతే అంటావు అక్క? నువ్వేమంటావు ప్రభా? ఓకే కదా? అవును చెయ్యాల్సిందే. నీకు అరే అందరు నేను చెప్పిన మాట వినాలరా. నేను ఒక ప్లాన్ వేసిన పెద్దది, మన పెళ్లి జడగొట్టుడే పక్క కదా. మీరందరూ నాకు తోడుకుంటాం. అందుకక్క బ్యాంక్ నుంచి పెట్టుకుంటాం అక్క మనల్ని. మెల్ల మాట వినబడుతుంది. అరే మీరేదా ఇంకా గుంపుగా కూర్చున్నారు? కాలు కడుక్కోకుండా ఏం చేస్తారా? నడవరే. నువ్వు వచ్చినాక పోదాం అనుకున్నా. నేను వచ్చిన కదా, మీరు పోలి తొందరగా గుళ్ళకు. అమ్మ తల్లి, ఈ కార్యక్రమం మంచిగా చూడు, మంచిగా జరగాలి. ఒక్కొక్కనారా ఎవరు ఆల్రెడీ మొక్కుకొని పోతుంది కదనే, ఇంకెప్పుడు చేస్తావు స్టార్ట్? అరే కాదురా, వాడు పోతేంద్రా, మన దగ్గర ఉన్నది కదా ఉపాయం. అసలు ఏం చేస్తావు నువ్వు? ఇగో నేను దేవుడు వచ్చినట్టు చేస్తారా, విన్నావా? మనకి ఎట్లాగూ దేవుళ్ళ పిచ్చి పెళ్లి పిచ్చి కదా. పెళ్లి పిచ్చి కన్నా దేవుళ్ళ పిచ్చి ఎక్కువ వానికి. చూసినాం కదా నిన్న గుడు ఉరుసుడు కడుగుడు అవన్నీ. కాబట్టి నేను దేవుడు వచ్చినట్టు చేస్తా, మీరు నాకు వంత వాడులే. నేను ఏది చెప్తా అబ్బో అక్క నువ్వు వాని సంగతి చెప్తాం. ఇక అప్పుడేరా పెళ్లి, ఇటు తిరిగి వాని పెళ్లి అప్పుడే. అరే టైం అవుతుందంటే అక్కడ ఆగుతారేంద్రా? లత నువ్వెందుకే అక్కడ ఆగి నిలబడిపోయినావు? నడు. అరే రా, టైం అవుతుంది రా అక్క. అరే రావి,
టైం అవుతుంది రా ఇక్కడికి రా రా అక్క. ఓ అన్న అక్కకి దేవుడు వచ్చిందన్న దేవుడు బొట్టు తెప్పురా పిచ్చిదాను దేవుడు వచ్చాడు కదా టైం అవుతుంది దేవుడు వచ్చిందన్న నాకు పెళ్లి టైం అవుతుంది పిచ్చి మొహం దాని. ఏం చెప్తానవే బొట్టు పెడతానన్న దేవుడు వచ్చింది దేవుడు వచ్చుడేందే ప్రభా దేవుడు వచ్చిందన్న రా ఆడ కూర్చుందు నువ్వు ఇదేం కదనే ఏం చెప్తాను ప్రభా నా అమ్మవారు పునిందన్న అక్కకి మన అక్క కాదు ఏంద్ర నా పరిస్థితి కూర్చొని పెట్టే తొందరగా అమ్మో అరే ఇదేంద్ర మొన్న అడగన్నా అమ్మవారు వచ్చుడేంద్ర ఓ అమ్మ అరే అద్దాలు తీరా నువ్వు ముందు అమ్మా అరే చెప్పిందినరా అద్దాలు తీరా నువ్వు నీకేం కావాలరా నాకు పెళ్లి కావాలి నీకు పెళ్ళిరా నాకు పెళ్లి ఎందుకంటే అనవేందమ్మా గోస నాకు నీకు పెళ్లి జరగదురా ఓ అమ్మ గట్లా నాకు నీకు పెళ్ళే కాదురా అమ్మ గట్లా అంటాను నువ్వు చేసుకునే పిల్ల మంచిది కాదురా చెప్పింది వినురా అరే ఏంద్ర ఇదంతా? ఇది నిజంగా దేవుడు అలా దాని అవ్వ మంచిది కాదురా దాని అయ్య మంచోడు కాదురా చెప్పురా వాళ్ళ అమ్మతో వాళ్ళ ఏంటో నాకేం అవసరం అమ్మా నాకు పిల్లతోటి కానీ పోరు అస్సలే మంచిది కాదురా చెప్తా అంటే అర్థమైతలేదారా నీకు నువ్వు చూసినావా అమ్మ ఏమన్నా పిల్లను చూసిండ్రా నేను ఆ పోరు రోజు ఇడికేస్తుందిరా ఈడికత్తే మంచిగా దానికి ఎవడో ఉన్నాడు రా ఎవడు చెప్పింది రాదురా ఎందుకు వాళ్ళని అడుగుతావు నా మీద నమ్మకం లేదారా నీకు చెప్పేది నుడేంద్రా నేనేమో చెప్తానంత లతక్కనే కాదురా కావాలని చెప్తా ఏంద్రా లతక్క ఏంద్రా లతక్క అంటే ఏంద్రా ఏంద్రా లత ఎవర్రా లత లత ఎవర్రా ఎవర్రా లత మాత్రం అరే నమ్మురా నన్ను అరే వెంకటగా చెప్పింది మంచిగా కాదన్నా నీకు మిస్ అయితే 10 సంవత్సరాలు అంటారా నాకు పెళ్లి నువ్వు దాన్ని చేసుకుంటే నువ్వు ఇప్పుడే బతకవురా దాన్ని చేసుకుంటే ఇప్పుడే బతకవురా మంచిగా నాకు పెళ్లి అదేలు కాదురా కాదు పెళ్లి కావాలి పెళ్లి కావాలి నాకు నిద్ర పెళ్లి 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 వద్దురా వినవురా చెప్తే పెళ్లి వద్దురా నీకు చెప్పిన మాట వినరా పెళ్ళైనాక పిల్ల మాత్రం తీరాదమ్మా మారదు దాన్ని చేసుకోగానే నువ్వు చచ్చిపోతావురా దాన్ని చేసుకోగానే నువ్వు చచ్చిపోతావురా సంవత్సరాలు రా అరే 10 ఏళ్ళ దాకా నువ్వు ఉంటావురా అప్పుడైనా చేసుకోవచ్చురా మళ్ళా ఎవతో ఒక తత్తురా నేను చెప్పిన మాట పట్టుకొని నేనేం చేయాలమ్మా ఎందుకు వినవురా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు నీ దోస్తులందరూ ఏమైండ్రా వాళ్ళ మాట అయిన వారా నువ్వు వాళ్ళతోనే ఉంటావు కాదురా వాళ్ళ మాట అయిన వారా నన్ను ఏం చేయమంటావు నువ్వు పిల్లద్దేమద్దు చక్కగా నీ దోస్తు వాళ్ళని తీసుకొని ఇంటికి పోరా నీకు 2-3 ఏళ్లలో పెళ్లి చేసే బాధ్యత నాది నానా జరుగుతుందిరా అంతే ఈ పిల్లని చేసుకుంటే ఇప్పుడే పుట్టుకోమంటావురా నువ్వు చెప్పిన మాట ఏంట్రా ఈ పెళ్లి మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నారా నేను ఇట్లా అవుతుంది అనుకోలేరా అమ్మా నువ్వు చెప్పినట్టు చేస్తా గానీ నాకు టాయిలెట్ వస్తుంది మీరు అమ్మతో మాట్లాడారు నాకు నిజంగా ఈ భయానికే టాయిలెట్ వస్తాను అరే చెప్పిన మాట ఇన్రా పోయిండే గట్ల కొట్టిందే వెళ్ళిపోయిండారా పెళ్లి కాదు
ఈ పెళ్లి ఊసేస్తాడు ఇక. లేకపోతే వాడేంద్రా ఊరి దొరుకుతుంది అనగానే తాగుతారా మంచి నీళ్ళు తాగుతామన్నారా మనం ఏం అడిగినాం మంచి నీళ్ళు అడిగినావు నీకేనన్నాడు వాడు వానికి పెళ్లి కావాలన్నారా అది. వాని పెళ్లి జడగొట్టుడే మన పని కానీ అక్క నిజంగానే అయితే అమ్మవారు వచ్చినట్టు నిజంగానే అట్లనే చేయాలరా వాడిని వాడు మనతో నుండు మనల్ని ఆహ్వానిస్తాడు వాడు ఆ అవమానం తట్టుకోలే ఈ స్టాప్ చేసినావు కదా గ్యాప్ లా గ్యాప్ సూపర్ సూపర్. దేవుడు అరే చెప్పిన మాట ఇన్రా ఇంటా ఇక నాకు పెళ్ళి వద్దమ్మా. అంతే కదా నీకు 2-3 ఏళ్ళలో అవుతుంది నువ్వు రంది పెట్టుకోకు నీకేం కాదు సరే తీయమ్మ. చెప్పిన మాట ఇను సరే ఆ. సరే. నాకు ఓకేరా ఇక. ఓకే అమ్మ. అమ్మ. పట్టుకో 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 పట్టుకో. అక్క అక్క ఏంద్రా ఎట్లున్నది? ఏమైందిరా ఏం కాలే అక్క, ఏమైంది చల్లగాలి ఇక్కడ కొంచెం నిద్రపోయినావు. అరే వెంకట్ ఏమైందిరా ఏం లేదు అక్క, కొంచెం చల్లగాలి వచ్చే వరకు కొంచెం నిద్రపోయినావు అంతే. ఏంద్రా ఒళ్ళంతా మొత్తం నొప్పులు ఉన్నది ఏం కాలే అక్క, మనం నడుచుకుంటూ వచ్చినాం కదా, నీళ్ళు రాలే కదా, కొంచెం రెస్ట్ లేదు కాబట్టి. ఏమోరా బాగా ఏందో అంతా మొత్తం తిరిగినట్టు అవుతుంది ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయిరా గంత ఘోరంగా చేసినవేందే, నా ఈ పంట సాఫ్ చేసినావు. నాకేమైందిరా అసలు నాకు తెలియదురా నాకేమో ఒళ్ళంతా నొప్పులు వచ్చినట్టు అవుతుంది మొత్తం అంతేంద్రా అమ్మవారు నీ దగ్గరకు వచ్చింది, నీ మీదకి వచ్చి నాకు పెళ్ళే కాదని చెప్పిందే. ఆ పిల్ల మంచిది కాదట. నాకు మొత్తం ఏమైందిరా నాకు ఏమవుతుంది, నీ సపరేట్ పోతాను. అరే మీరు మళ్ళీ మన అడ్డకాడికి రండి, మీకు ఇత్తనన్నే కొనిస్తా. అరే ఇక పోదాం పాండ్రా, వాడు పోతాడు మళ్ళీ మనకు బిర్యానీ వాళ్ళు ఇప్పిస్తారా వాడు పోతే. ఈ బచ్చగాని కట పెళ్లి కావాలన్నట, వీనికట పెళ్లి కావాలన్నట. అరే వీనికి పెళ్లి అయితే మనం ఎట్లా బతుకుతాం? 3 ఏళ్ల దాకా ఇష్టం ఉన్నట్టు తినుడు తాగుడు, మన పైసలన్నీ వీకుడే మళ్ళా. చూసిండ్రా అనే వాళ్ళు ఇట్లా చేస్తాండ్రు. అవునక్క మీరు అసలు మనుషులేనారే? మీకు బుద్ధి ఉందానే? మంచి మనిషిని పట్టుకొని ఇట్లా అంటాను గార్డులు ఎక్కున్నారు. అన్ని విధాలుగా చూసుకుంటారు, అయినా మీకు బుద్ధి లేదు. మీరు మనుషులేనా అసలు? తినే కూడా ఎట్లా పైకి పెడతాను? తెల్లారులు ఇస్తే ఆయనతోనే తెప్పించుకొని తింటారు. అసలు మీరు మనుషులే కాదు. ఇట్లాంటి గాడిదలకు మనమేం చెప్తాం? పదండి. అరే వాళ్ళు ఇంద్రకాంతగానే తిట్టిండ్రు మనల్ని. ఎందుకు అక్క మనకు వాళ్ళతో మనకెందుకు నిజంగానే వాళ్ళతో మరి అన్నేడు ఇంతకి. అరే వెంకట అన్న పోతాను రా. అన్నా ఆగే, మేము కూడా వస్తున్నాం. అరే వాడు పోతాడు పిలువురా. అన్నా అరే రే మనకు బిర్యానీకి మళ్ళీ ఎవరికి పైసలు కడతారు, అన్నా అన్న ఆగే. ఏ రారా, నాకే మూడు మంచిగా లేదు. ఆ హోటల్ కాడ ఉంటారా అన్ని ఈ పెండ్లతే వద్దురాకి. దీనికోసం నేను ఇంత కష్టపడి 3 సంవత్సరాలు ఇవ్వడా కానీ ఏంది నా కథ.